సొంతంగా కూరగాయలు పండించుకోవాలన్న తపన, ఆసక్తి ఇటీవల చాలామంది నగరవాసుల్లో పెరుగుతోంది. అయితే చాలా కాలంగా సేంద్రియ పద్ధతులతో కాలానుగుణంగా పంటలు మారుస్తూ ఇంటి ఆవరణలోని పరిమిత స్థలంలోనే భిన్నమైన పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు కృష్ణా జిల్లా గూడవల్లి వాసి ఒకరు. పెరటి తోటల పెంపకంలో 20 ఏళ్ల అనుభవం ఆయనది. ఏటా ఆకుకూరలు, కూరగాయలు, పూలు, పండ్లను పండిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. అలా ఈ ఏడాది కూడా తనదైన శైలిలో టమాటా మొక్కలను 10 అడుగుల ఎత్తుకు పెంచారు. సాగులో ఆయన అనుసరిస్తున్న పద్ధతులను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, టమోటాలు ఎంత ఎత్తుకు పెరిగాయో. టమోటా మొక్కకు పద్ధతిగా ఎలా పెరగాలో నేర్పుతున్న ఈయనే పొట్లూరి సాంబశివరావు. ఒక్క టమోటానే కాదు, కర్రలు పాతి బీర, కాకర, దొండను పందిళ్లకు ప్రాకించిన, వంగ, కాలీఫ్లవర్, గోంగూర, చుక్కకూర, పాలకూరను క్రమపద్ధతిలో పెంచిన, బంతులు, చామంతులను విరబూయించిన, తాటితేగలు పండించినా అది సాంబశివరావుకే చెల్లుతుంది. ప్రస్తుతం ఈ టమోటా మొక్కలు దాదాపు 10 అడుగుల ఎత్తు వరకు పెంచారు. ఇందుకు ఈయన అనుసరించిన పద్ధతులేవో రైతు మాటల్లోనే తెలుసుకుందాం. ఇది టమాటా అండి. ఇది నా సొంతం కాదండి, నేను నారబోయలేదు, మాకు నర్సరీలో తెచ్చుకున్నాను నేను. అది ఏ మొక్క ఎట్లాగూ జాతి ఏంటి ఇది అని అడుగుతారండి. మనం ఏ మొక్కనైనా పెంచే విధానాన్ని బట్టే ఉంటుందండి. పోయినసారి అప్పుడు 7 అడుగులే పెరిగిందండి, కానీ ఇప్పుడు ఇదండి చూస్తున్నారు 8 అడుగులండి, ప్లస్ ఎక్స్టెన్షన్ 2, ఇప్పుడు 10 అడుగులు పెరిగిందండి. 10 అడుగులు ఎలా పెరిగింది ఏంటి అని అంటారండి. పెంచవచ్చు, దానికి చాలా వర్క్ చేయాలండి. వర్క్ చేయాలంటే దాని మీద మోజు ఉన్నప్పుడే మీరు వర్క్ చేయగలుగుతారండి. వీటిలో చూడండి, ఒక ఎండాకు ఒక పండాకు ఏం ఉండదండి. ఎక్కడికక్కడ మొక్కకి దెబ్బ తగలకుండా దీన్ని సపోర్ట్ ఇచ్చుకుంటూ వెళ్తానండి. ఎక్కడ మొక్కని కడతం ఉండదండి, సపోర్ట్ ఇచ్చుకుంటూ పెంచుకుంటూ వెళ్తే ఇప్పుడు ఇక్కడ మీరు మా కాయలు కొయ్యాలంటే పిల్లలు స్టూల్ వేసుకుని కొయ్యాల్సిన పరిస్థితి ఉంటుందండి. మందులు గిందులు వేయాలనే ఆలోచన నాకు లేదు. వచ్చినంతవరకు ఎందుకంటే పచ్చళ్ళకంటే మనం నీరు తక్కువ పెట్టాలి, ఎరువులు తక్కువ వేయాలి, అప్పుడే పచ్చడి అనేది సంవత్సరం కాలం నిలబడి ఉంటుందండి. దానికోసమని వీటికి కూడా నేను ఎరువులు వాడనండి. ఈ కంపోస్టు లేకపోతే ఈ ఆవందాల పిండి ఇది తప్పితే రెండో వాడవండి మేము. మెయిన్ ఈ వర్క్ ఎక్కడా కూడా బయటకు వచ్చే అవకాశం లేదండి. చెట్టు అనేది అవకాశం లేకుండా దాన్ని మనం బిగించుకుంటూ నిట్ట నిలువుగా పెంచుకెళ్ళామండి. ఎందుకు నిట్ట నిలువుగా ఎందుకు పెంచాలంటే నాకు చోటు లేదు. మెయిన్ నా కాన్సెప్ట్ ఏంటంటే కొంచెం స్థలంలో ఎలా పండించాలి అని. ఇదండి అడుగున్నారండి మొక్కకి దూరము. నేను ఈ సాలు 10 మొక్కలు, ఆ సాలు 10 మొక్కలండి, మొత్తం 20 మొక్కలు పెడతాం జరిగిందండి. ఇప్పుడు వరకు బాగానే వస్తున్నాయండి కాయలు. అలాగే మిగిలింది ఇంకా ఖాళీ స్థలం ఉంది, ఇక్కడే పసుపు తీసామండి. అదిగోనండి, అది చుక్కకూర అండి, అవతలది వచ్చేసి పాలకూర అండి, ఆ చివరి తోటకూర, అటు గోంగూర అండి. 4 రకాల కూరలు మీరు ఇక్కడే చూశారండి. అలాగే జామ చెట్టు ఉందండి, అట్లాగే బొప్పాయి చెట్టు ఉందండి. మొత్తం ఇప్పటికి 50 కాయలు కోసామండి, ఇంకా 50 కాయలు మీరు ఉన్నాయండి. ఒక్క చెట్టు ఉంటేనండి ఆరోగ్యం బొప్పాకాయ మించింది లేదండి. దానికి ఏ మందులు గిందులు అవసరం లేదండి. ఎక్కువగా బూజు అనేది వస్తుంది, దాన్ని పుల్ల మధ్య కొడతాము, సరిపోతుందండి. ఇక్కడ మీరు చూస్తున్నారండి, 10 అడుగుల ఎడల్పు, 10 అడుగులు పొడవులో మొత్తం 49 మొక్కలు పెడతాం జరిగిందండి. అంటే సాలువారి విధానంలో పెట్టాను. సాలుకి 7 మొక్కలండి, మొత్తం 49 మొక్కలు వచ్చినాయండి. ఇవి నేను మొత్తం నేనే గ్రాఫ్టింగ్ చేసుకున్నాను అండి. గ్రాఫ్టింగ్ అంటే ఆగస్టు నెలలో వచ్చిన మొక్కల్ని, మిగిలిపోయిన మొక్కల్ని చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసేసి చిన్న కుండీల్లో పెట్టి అవి పెద్ద అయినాక కొంచెం పెడతాం జరిగిందండి. ఆగస్టు నెలలో నేను వీటిని పెట్టానండి. వీటిని పెట్టినప్పుడు ఏమైందంటే దాంట్లో ఒక 9 మొక్కలు పోయినాయండి. 49 మొక్కలకి 40 మొక్కలే మిగిలి ఉన్నాయి. నేనేం చేశానంటే 9 మొక్కలు బయట తెచ్చానండి. బయట తెచ్చినప్పుడు ఏమవుతుందంటే మనకి అది ఏదనేది తెలియలేదు. నాకైతే ఒంటి రెక్కలు వచ్చినాయండి. ఒంటి రెక్కలైనా నా మొక్కలతో పాటు పెరిగినాయి, కానీ అది ముందు ఇచ్చినాయండి. నా అన్ని ముద్దల రకాలండి, తర్వాత ఇచ్చడం జరుగుతుందండి. దానికి దీనికి కొంచెం తేడా వస్తుందండి వయసు. ఇప్పుడు మీరు ఏ మొక్క చూసినా సరే 200 పూలు ఉంటున్నాయండి. 200 పూలు ఎలా ఉన్నాయి అంటారు. మీరందరూ నవంబరు డిసెంబర్లో నర్సరీకి వెళ్ళి తెచ్చుకుంటారు, 10-20 పూలు ఉంటే ఆడితే అది ఎండి అవుతుందండి. మనం ఆగస్టు నెలలో పెట్టుకుంటే దానికి పెరిగే టైం ఇచ్చినట్టు అవుతుందండి. మొక్క పెద్దదైనప్పుడు దానికి
పూలు పూసే అవకాశం ఎక్కువ ఉంటుందండి. మీరు ఎవరైనా సరే మనం ఇంట్లో పెట్టుకునే మొక్కలు చామంతుల్ని ఆగస్టు నెలలో పెట్టుకున్నాం అనుకోండి, దానికి మన జనవరి నెల వరకు టైం ఉంటుంది కాబట్టి 200 పూల వరకు పూయడానికి అవకాశం ఉంటుందండి. ఈ మొత్తం ఎక్కడ చూసినా సరే, ఏ మొక్క చూసినా సరే అలాగే పెరిగింది. అలా పెరిగింది. మాకు చామంతులు ఒక అడిగే పెరుగుతాయి అని అంటారండి. యాక్చువల్గా ఒక అడిగే పెరిగి తర్వాత అల్లుకుంటూ పోయిద్దండి చామంతి రకం అలాగూ. కానీ నేనేం చేశానంటే కింద ఇవన్నీ కట్ చేశానండి పిలకలు, ఒకదాన్నే రాంచాము. కాండం బరువుగా ఉంది. అది పైకి వెళ్ళినప్పుడు ఒక్కొక్క చెట్టుకి 7-8 పొలాలు సపోర్ట్ చేసామండి. దాన్ని వేసి కట్టకుండా దాన్ని సపోర్ట్ చేసుకుంటూ పెంచుకోవడం జరిగిందండి. అలా పెంచుకోవడం జరిగినప్పుడే అలా వస్తుందండి. మొక్కకి ఎప్పుడు దెబ్బ తగలకూడదండి. మనిషికి ఎలాగో మొక్క కూడా అంతేను. మామూలుగా ఏం చేస్తారంటే పడిపోకుండా ఉండాలనేసి కర్రేసి కట్టేస్తారు. అలా కట్టకూడదండి. దీన్ని ఇలా పెంచుకోవాలండి. మా ఇంట్లో మాకు వచ్చేవాళ్ళకి చూసేవాళ్ళకి మాకు ఆనందంగా ఉండాలని, ఈ అందంగా ఉండాలని పెంచుకుంటామండి. వాటర్ ఎక్కువైనా ఇబ్బందే, దీనికి తక్కువైనా ఇబ్బందేనండి. కాకపోతే మాది ఇంట్లో కాబట్టి డ్రైనేజ్ పోయే అవకాశం ఉందండి. నాకు పశువులేరు ఈజీగా ఉంది. ఈ మధ్య మా పంచాయతీలో కూడా కంపోస్ట్ అమ్ముతున్నారండి. ఆ కంపోస్ట్ ఒకటి, ఆముదం పిండి ఒకటి ఇవి వేసినప్పుడు ఏమవుతుందంటే నీకు మొక్క ఒకసారి గ్రోత్ రాకుండా నిదానంగా వచ్చిద్దండి. నిదానంగా వచ్చినప్పుడు మనకి ఈ చీడపీడలు రావండి. అదే యూరియాలో నత్రజని ఎక్కువైనప్పుడు ఏమైందంటే దాని ఒక్కసారి వచ్చేస్తుందండి ఊపు. ఆ ఊపుతో పాటు తెగుళ్ళు కూడా వస్తాయండి. నాకు తెగుళ్ళు రాకపోవడానికి కారణం మొక్క నిదానంగా పెంచుకోవటం. ఆగస్టు నెల నుంచి గ్రాడ్యువల్గా పెంచుకుంటే ఆ విధానంలో పెరుగుతుంది. కూరగాయలకే కాదు, ఇంటి అవసరాలకు సరిపడా పూలకు స్థానమిచ్చారిక్కడ. మేడపైన ఇంటి చుట్టూ ప్రహరీ గోడలపై కుండీలను అమర్చారు. తాము పండించిన సేంద్రియ ఉత్పత్తులను తోటివారితో పంచుకోవటంతో పాటు నిల్వ పచ్చళ్ళు పట్టుకుంటామని చెబుతారు సాంబశివరావు సతీమణి ఉమా. మేము ఎప్పుడు మొక్కలు పెంచుతూ ఉంటాం. ఆకుకూర, పాలకూర ఇంట్లో తిని ఆరోగ్యంగా ఉంటాం అన్న ఒక ఉద్దేశంతో పెంచుతామండి. తక్కువనండి బయట కొనేది. ఇంట్లో పెంచే కొంచెం మెత్తగా ఉండి రుచిగా ఉంటాయి, కొంచెం మనకే ఆరోగ్యంగా ఉంటుంది అని కూరగాయలు పండిస్తూ ఉంటామండి. ఇప్పుడు ఆకుకూర, టమాటా, బెండలు వేసారండి, గోంగూర వేసారు, టమాటా ఉందండి. ఈ చామంతులు తీసినాక ఇటు కూడా కూరగాయలు పండిస్తామండి. బాగానే ఉందండి. 4 కోస్తే ఒక 6 కిలో కాయలు అయ్యేటట్టు ఉన్నాయండి చెట్టున. కాకపోతే ఇంకా పండగ రాలేదని కోయలేదండి. ఆయన శ్రమ పడుతున్నారనే కానీ మాకు చాలా ఆరోగ్యంగా ఇస్తున్నారు ఒక రకంగా మా ఆయన గారు, బయటికి కొనకుండా.